ప్రస్తుతం భారతదేశపు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు జక్కన్న. బాహుబలి సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్కి తలుపులు తెరిచిన ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు RRR సినిమాతో మరో అడుగు ముందుకేసి భారతీయ సినిమాలను ఆస్కార్ అవార్డులో కూడా మెరిపించేలా చేశాడు. అలాంటి రాజమౌళి ఇప్పుడు ఓ కామెడీ షోలో వెక్కిరించారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే, బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ ఒక దశాబ్దం నుండి టీవీలో కపిల్ శర్మ షోని హోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీ షో కాస్త నెట్ఫ్లిక్స్ OTTకి మారిపోయింది. ది కపిల్ షో కొత్త సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో దేవరా బృందం నుండి జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సమయంలో రాజమౌళిని కొందరు అవమానించేలా షో జరిగిందంటూ కొందరు సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షోకు వచ్చిన సెలబ్రిటీలను అనుకరిస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంటాడు సునీల్ గ్రోవర్. ఈ కామెడీ షోకే హైలైట్గా నిలిచింది. అలా తాజాగా ఎపిసోడ్లో ఎన్టీఆర్ రాగానే సునీల్ శర్మ రాజమౌళిని అనుకరించాడు. అచ్చం జక్కన్నలాగా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్తో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ రాజమౌళిని రాజగౌళి అని పిలవడం, అలాగే ఒక కథ చెప్పాను, కమర్షియల్ సినిమా అంటూ ఒక లైన్ చెప్పడం, ఆ తరువాత మొత్తం విఎఫ్ఎక్స్ అని అనడం, అలా మొత్తం విఎఫ్ఎక్స్లతోనే సినిమా తీస్తాను అన్నట్టు రాజమౌళిని కామెడీగా చూపించారు. ఇది రాజమౌళి అభిమానులకు, మరికొందరు తెలుగు సినీ ప్రియులకు నచ్చడం లేదు. దీంతో కపిల్ శర్మ షోపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ వాళ్ళు మాత్రం సునీల్ గ్రోవర్ కామెడీ అదిరింది అంటూ వీడియో వైరల్ చేస్తున్నారు. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.